ఒక కళాకారుడిగా నేను ప్రతి భారతీయుడిని ప్రయోజకుడిగాను ప్రతిభావంతుడిగాను చూడాలనుకుంటున్నాను. ప్రేమ మన ఆలోచనల్ని మరియు పట్టుదలని నాశనం చేస్తుంది. ప్రేమ అన్ని రూపాల్లోనూ ప్రమాదకరం మరియు ప్రాణాంతకం. మీరు అనుకునేది సాధించి జీవితంలో ఎదగాలంటే ప్రేమకు దూరంగా ఉండండి. నేను అలాగే ఉంటున్నాను, కాబట్టి మీరు అలాగే ఉండండి. ప్రేమకు వ్యతిరేకంగా పోరాటం చేద్దాం. కాలేజ్కి వెళ్ళేటప్పుడు నేను బస్ స్టాప్లో నిల్చొని ఒక అమ్మాయిని కూడా చూడకూడదు అనుకుంటాను. ఎందుకంటే అలా చూస్తే రోజంతా ఆ అమ్మాయి గురించి ఆలోచిస్తూ ఉంటాను. అది నన్ను ఫస్ట్ ర్యాంక్ దూరమయ్యేలా చేస్తుంది. మీ ఏకాగ్రతను బలిగొనే లైన్ వేయటం లేదా సైట్ కొట్టడం వలన చెడు ఆలోచనలతో పిచ్చివాళ్ళు కాకుండా జాగ్రత్తగా ఉండండి. చక్కగా చదువుకోండి. ప్రేమకు దూరంగా ఉండండి. మీరు బాగా చదివి ఎగ్జామ్ రాస్తున్నప్పటికీ ఫెయిల్ కావడం చాలా దారుణం. ఎగ్జామ్ హాల్లో మీ పక్కన అందమైన అమ్మాయి లేదా లేడీ ఇన్విజిలేటర్ ఉండటం వల్ల అలా జరుగుండొచ్చు. ప్రేమ మిమ్మల్ని ఫెయిల్ అయ్యేలా చేస్తుంది. మీరు ప్రేమిస్తున్నారంటే మీ చుట్టుపక్కల మరొకరు కూడా ప్రేమించాలనుకుంటారు. పద్ధతిగా ఉండండి. ప్రేమకు దూరంగా ఉండండి. ఫెయిల్ కావద్దు. అమ్మాయిల్ని ప్రేమించడం, వాళ్లతో పార్కులకి సినిమాలకు తిరగడం మన దేశంలో యువతకు ఉన్న అతిపెద్ద చెడు అలవాటు. ఇలా చేయడం దేశం అభివృద్ధి కాకపోవడానికి ప్రధాన కారణం. ఈ స్టూడెంట్ అమ్మాయిల వెంట తిరిగి 4 నెలల నుంచి కాలేజీకి రావటం లేదు. మేము ఇతని పేరు రిజిస్టర్లోంచి తొలగించాం. వీడు చదువుకోకపోయినా వీడికి గవర్నమెంట్ జాబ్ రావాలని దేవుడిపైనే భారం వేశాం. రమేష్ మరియు సురేష్ లాస్ట్ ఇయర్ బ్యాక్లాగ్స్ పెండింగ్లో ఉంచుకున్నారు. బహుశా వీళ్ళు పాస్ కాకపోవచ్చు. వీళ్ళిద్దరు సెమిస్టర్ ఫీజు కట్టడం కోసం మా 2 గేదెలను అమ్ముకోవాల్సి వచ్చింది. ప్రేమ మనుషుల్నే కాదు, పశువుల్ని కూడా నాశనం చేస్తుంది.